మూడేళ్ల వయసులోనే కాళ్లకు చక్రాలు కట్టుకుని కసరత్తులు చేయడం ప్రారంభించాడా యువకుడు. కిందపడి గాయాలైనా పట్టు వదల్లేదు. రెట్టింపు ఉత్సాహంతో రేయింబవళ్లు సాధన చేశాడు. 11 ఏళ్లకే జాతీయ టోర్నీలో పతకాలు సాధించి ఔరా అనిపించాడు. అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభతో స్వర్ణం సొంతం చేసుకున్న ఆ యువ స్కేటర్ ఎవరో మనము తెలుసుకుందామా? ఆటలు ఆడటం అంటే అందరికీ ఆసక్తే, కానీ విభిన్న క్రీడలను ఎంచుకునేందుకు వెనుకడుగు వేస్తుంటారు. చిన్నప్పుడు రోలర్ స్కేటింగ్ చేస్తుంటే కళ్లార్పకుండా చూసి క్రమంగా ఆసక్తి పెంచుకున్నాడీ యువకుడు. తల్లిదండ్రులు వద్దని వారించినా వినలేదు. అనతి కాలంలోనే అందులోని నైపుణ్యాలను అందిపుచ్చుకున్నాడు. అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో రాణించి స్వర్ణ పతకం సాధించాడు. రోలర్ స్కేటింగ్ చేస్తూ చూపరుల దృష్టిని కట్టిపడేస్తున్న ఈ యువకుడి పేరు పడిగ తేజేష్. విజయవాడలోని ఆరండల్పేట స్వస్థలం. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, సౌమి. బాల్యంలో తెగ చురుగ్గా ఉండేవాడు. దీంతో పిల్లాడిని క్రీడల వైపు నడిపించాలని తల్లిదండ్రులు భావించారు. 3 ఏళ్ల వయసున్నప్పుడే క్రీడా శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ స్కేటింగ్ చేయడం చూసి తను స్కేటింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు తేజేష్. అలా చిన్నప్పుడే కాళ్లకు చక్రాలు కట్టుకుని స్కేటింగ్ చేయడం ప్రారంభించాడు యువకుడు. మొదట్లో బ్యాలెన్స్ తప్పి తరచూ గాయాల బారిన పడేవాడు. దీంతో స్కేటింగ్ చేయొద్దని చెప్పారు తల్లిదండ్రులు. కానీ అలవాటైన అభిరుచిని మరవలేకపోయాడు తేజేష్. కుమారుడి ఆసక్తి గుర్తించి ప్రత్యేక తర్ఫీదు ఇప్పించడం కోసం విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చారు. స్కేటింగ్ చిన్నప్పుడు నార్మల్గా చూడ్డానికి నాకు చాలా నచ్చేది. సో అంటే వాళ్ళు చేస్తున్నప్పుడు స్పీడ్గా వెళ్ళడం కానీ అవన్నీ చూసి ఈ స్పోర్ట్ ఎందుకు తీసుకోకూడదు నేను అని చెప్పి ఇందులో పుష్ అవ్వడం జరిగింది. అంటే నార్మల్గా అందరు తీసుకునేటట్టు కాకుండా డిఫరెంట్గా ఏమైనా తీసుకోవాలని. ఇక్కడ దాకా రావడానికి కారణం మెయిన్లీ మా పేరెంట్స్ అండ్ కోచెస్ నన్ను ఎంతో సపోర్ట్ చేయడం వల్ల. వాళ్ళు చిన్నప్పటి నుంచి మెయిన్గా పేరెంట్స్ ఒక స్పోర్ట్ లాగా నాకు ఉండాలి, కంపల్సరీ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పి ఇట్లా స్కేటింగ్ స్టార్ట్ చేశారు. సో దాన్నే నేను ప్యాషన్ కింద తీసుకొని కంటిన్యూ చేశాను. ఇంకా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వచ్చి మా కోచ్ సత్యం సార్, ఇంకా దుర్గాప్రసాద్ సార్, వాళ్ళు నా బేసిక్స్ కానీ అన్నీ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే అన్నీ చేయించారు. సో ఇప్పుడు నా ప్రజెంట్ కోచ్ వచ్చి అనూప్ కుమార్ యామ, హీజ్ అర్జున అవార్డీ. సో ఆయనే ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్స్కి అన్ని కోచింగ్ అవన్నీ ఇస్తున్నారు. స్కేటింగ్ నేర్చుకునే క్రమంలో ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియానికి సైకిల్పై వెళ్లేవాడు తేజేష్. నిత్యం ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా స్టేడియానికి వెళ్లి 2 సార్లు ప్రాక్టీస్ చేసేవాడు. అక్కడి కోచ్ దుర్గాప్రసాద్ ఇతని క్రీడా నైపుణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దారు. ఎనిమిదేళ్లకే పోటీలకు వెళ్లడం ప్రారంభించాడీ స్కేటర్. ప్రతి టోర్నీలో తనదైన స్కేటింగ్ విన్యాసాలతో చూపరులను కట్టిపడేసేవాడు. 11వ ఏట జాతీయ పోటీల్లో సత్తా చాటి పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆటలో పడి చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. క్రీడల్లో రాణిస్తూనే 10 ఇంటర్లో మంచి మార్కులు సాధించాడు. దీంతో ప్రముఖ కాలేజీలో ఉచితంగా సీటు సాధించి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు చెబుతున్నాడీ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు తేజేష్. నిత్యం 4 గంటల పాటు రోలర్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్న క్రమంలో ఇతడి కాలికి గాయమైంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రోలర్ స్కేటింగ్ విభాగాల్లో ఫ్రీ స్కేటింగ్ అంటే తనకిష్టమని చెబుతున్నాడీ స్కేటర్. ఓషానిక్ ఛాంపియన్షిప్ 2023కి ప్రాక్టీస్ చేస్తుండగా ప్రాక్టీస్లో ఇంజురీ అయింది, లిగమెంట్ ట్విస్ట్ అయింది. సో ఆ టైంలో డాక్టర్స్ ఇంకా అసలు మీరు చేయలేరు అంటే 1 వీక్ కాంపిటీషన్ ఉందనగా అది అయ్యింది. సో ఇంకా చేయలేరు అన్నారు. ఇంకా దానికి స్టాప్ అయిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత వెంటనే ఇన్ 1 మంత్ ఐ హ్యాడ్ ఏషియన్ ఛాంపియన్షిప్.
సో దానికి ఎట్లాగైనా నేను వెళ్ళి ఒక మెడల్ తేవాలి, ఎందుకంటే అది నా ఫస్ట్ ఇంటర్నేషనల్స్ అని చెప్పి ఎంతో కష్టపడి లైక్ ఫిజియోథెరపీకి కానీ మళ్ళీ స్కేటింగ్ స్లోగా స్టార్ట్ చేసి ఆ లెవెల్కి మళ్ళీ పుష్ చేసి వెళ్ళడం అనేది జరిగింది. ప్రాక్టీస్ వచ్చేసి నార్మల్గా మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours మినిమం ఉంటుంది. సో మా కోచ్ వచ్చి మొత్తం ఫిట్నెస్ కానీ కోచింగ్కి సంబంధించిన కానీ అన్నీ ఆయనే చూసుకుంటారు. చైనాలో జరిగిన అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు క్రీడాకారుడు. న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ స్కేట్ అండ్ ఓషియానా పసిఫిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, రజతం, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 32 స్వర్ణం, 28 రజతం, 19 కాంస్య పతకాలు సాధించినట్లు చెబుతున్నాడు స్కేటింగ్ ప్లేయర్. నేను స్కేటింగ్ వచ్చి నాకు 3 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇట్స్ లైక్ 15 yearsగా నేను ఒకటే స్పోర్ట్స్ స్కేటింగ్లో ఉన్నాను. లైక్ ఇప్పుడు దాకా వచ్చి 176 మెడల్స్ ఉన్నాయి టోటల్గా. ఇంటర్నేషనల్లో 4 మెడల్స్ ఉన్నాయి, లైక్ 1 gold, 2 silver అండ్ 1 bronze. అండ్ నేషనల్ వైజ్ మోర్ దాన్ 30 మెడల్స్ ఉన్నాయి. 2 ఇంటర్నేషనల్స్ ఇప్పుడు దాకా పార్టిసిపేట్ చేశాను. 2023లో ఏషియన్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ వచ్చింది, చైనాలో జరిగింది ఇది. అండ్ 2024లో న్యూజిలాండ్లో జరిగిన ఓషియానిక్ ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్, సిల్వర్, ఒక బ్రాంజ్ వచ్చింది. పడిగా తేజేష్ అని మా స్కేటరు, తను లాస్ట్ ఇయర్ ఓషియానిక్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. దానికన్నా ముందు ఏషియన్ ఛాంపియన్షిప్స్లో మల్టిపుల్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ గెలిచాడు. అండ్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒక 20 గోల్డ్ మెడల్స్ అండ్ ఓవరాల్ మోర్ దెన్ 100 గోల్డ్ మెడల్స్ గెలిచాడనమాట. సో బేసిక్లీ ఏంటంటే మేము వీఆర్ గోయింగ్ విత్ అ విజన్ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ మనకి రోలర్ స్కేటింగ్ ఒలింపిక్స్లో కూడా ఉంది. సో ఒలింపిక్స్లో పిల్లలు గోల్డ్ మెడల్ కొట్టాలి ఇండియా కోసం అని. ఒలింపిక్స్లో అండి ఇండియా ఏదైతే మన పొజిషన్ ఉందో మనం టాప్ 10లో ఉన్నాము, కానీ అది టాప్ 1లోకి రావాలి అని దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అనమాట. రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 3 years మేము పిల్లల్ని ఇక్కడ ట్రైనింగ్ చేస్తాము. దక్షిణ కొరియాలో జరగబోయే ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు తేజేష్. భవిష్యత్తులో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడమే లక్ష్యమని చెబుతున్నాడు.